దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. లెంటులోని 2వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనము. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగినందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు కుడివైపునను ఒకడు ఎడమ వైపునను కూర్చుండే సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు సమాధానంగా మరి క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి సమాధానం మనందరికీ కూడా విదితమే. అయితే ఆమెకు ఆశ ఉండొచ్చు, కానీ దీన్ని మనం దురాశగా పరిగణించవచ్చు. నా కుమారులు మాత్రమే ఆయన పక్కన ఉండాలనుకోవడం దురాశ. అసలు దురాశ అంటే ఏంటి? అత్యాశ అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దురాశ ఒక హోదా కొరకు, మరి ఒక ఉన్నతమైనటువంటి స్థితి కొరకు మన హృదయంలో కలిగేటువంటి అపరిమితమైన కోరిక అని మనం మరి గ్రహించాలి. మరి దురాశ మరి మొదటిగా దేవుని నుండి మన సంబంధాన్ని దూరం చేస్తుంది. ఆ తర్వాత మనుషుల నుండి మరి మన సంబంధాన్ని దూరం చేస్తూ ఉంది. అయితే బైబిల్లో ఉన్న హెచ్చరిక ఏంటి? దురాశ మరి గర్భము ధరించి పాపాన్ని కంటుంది. మరి బైబిల్ ఏమి చెప్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఆశలు మీరు త్యజించండి అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మరి అత్యాశ వలన, ధనాపేక్ష వలన, ఐహిక విచారము వలన మరి ఇస్కరియోతి యూదా తనకున్నటువంటి యోగ్యతను పోగొట్టుకున్నాడు. మరి ఆ ఆశ వలన, ఆ దురాశ వలన 30 వెండి నాణాలకు మరి క్రీస్తు ప్రభుల వారిని అమ్మివేసినట్లుగా మనం చూస్తాం. మరి అయితే దీన్ని ఎలా త్యజించాలి? మరి ఈ దురాశ మనకు అంటకుండా, మరి ఈ అత్యాశ మనకి లేకుండా మనం ఎలా దీన్ని త్యజించాలని ఆలోచన చేస్తే, మరి ప్రార్థనతో మరి దీన్ని త్యజించవచ్చు. ఆయనతో మాట్లాడుతూ దీన్ని మనం త్యజించవచ్చు. ఉపవాస ప్రార్థనతో మనం దీన్ని త్యజించవచ్చు అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. లెంటును ఆచరిస్తున్నటువంటి మనము ఈ దురాశ అనేది, అత్యాశ అనేది మనకి అంటకుండా ఈ లోకములో జీవించాలనేది ఆయన కోరిక ఉన్నది. మరి ఈ దురాశను మనము త్యజించాలి, మరి దీనికి దూరంగా ఉండాలని అంటే, ఆయనతో అంటుకట్టబడిన వారమై ఉండాలి అంటే, పరిశుద్ధత కలిగినటువంటి ప్రార్థన, పరిశుద్ధత కలిగినటువంటి ఉపవాసము చేయడం ద్వారా, ఈ లెంటు దినాల్లో మన పరిశుద్ధతను కాపాడుకునడం ద్వారా మరి మన జీవితంలో ఒక మరి చిగురించేటువంటి స్థితిని మనం కలిగి ఉండడం ద్వారా దీన్ని త్యజించవచ్చు అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. అలాంటి మంచి జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలాంటి జీవితం మనందరికీ కలిగి ఉండులాగున